హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అఫ్రూ టాక్స్ అండ్ ట్రీట్స్. ఈరోజు మన రెసిపీ మ్యాక్రోనీకి కీర్. ముందుగా మ్యాక్రోనీ కీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. సోక్ చేసుకున్న చనా దాల్, సగ్గు బియ్యం, సాబుదానా అంటారు, మ్యాక్రోనీ, పాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి, క్యాషు, బెల్లం, పచ్చి కొబ్బరి పాలు, కోకోనట్ మిల్క్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం అన్నమాట. దీంట్లోకి నేను 1 లీటర్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్కి 1 లీటర్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకోసం నేను 1 లీటర్ వాటర్ని తీసుకుంటున్నాను. మీరందరూ మ్యాక్రోనీతో ఎప్పుడు హాట్ ఎగ్ ట్రై చేసి ఉంటారు, ఒకసారి స్వీట్ని కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 1 లీటర్ వాటర్ని మనం బబుల్స్ వచ్చేదాకా బాయిల్ చేయాలి. అందుకోసం దీని మీద లిడ్ పెట్టేసి వాటర్ బాయిల్ అవ్వడం కోసం కొంచెం ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసి కుక్ చేయండి. ఇంకో స్టవ్ మీద నేను కుక్కర్ తీసి పెట్టుకుంటున్నాను మ్యాక్రోనీ ఉడికించుకోవడం కోసం. కావాలంటే మీరు మ్యాక్రోనీ దీంట్లో కూడా వేసి కుక్ చేసుకోవచ్చు, బట్ చాలా లేట్ అవుతుంది మ్యాక్రోనీ కుక్ అవ్వడం కోసం. అందుకని నేను సపరేట్గా కుక్కర్లో వేసుకుంటున్నాను. నేను దీంట్లో కూడా 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 కప్స్ ఆఫ్ మ్యాక్రోనీ తీసుకుంటున్నాను. 3 కప్స్ ఆఫ్ మ్యాక్రోనీకి 1 లీటర్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా 1 లీటర్ వాటర్ తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ మ్యాక్రోనీ దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. నేను ఇప్పుడు చూపించిన మ్యాక్రోనీ దీంట్లోకి యాడ్ చేసేసాను కదా. దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేద్దామన్నమాట. 3 విజిల్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ వచ్చిన పేస్ట్ అయిపోతే, తక్కువ ఉన్నా కూడా కరెక్ట్గా ఉడకదు. చూడండి, 3 విజిల్స్ వచ్చేదాకా దీన్ని కుక్ చేయండి. ఇది చూడండి, మన వాటర్ బాయిల్ అయిపోయినాయి అనమాట. దీంట్లోకి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం అండ్ చనా దాల్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. నేనైతే 1 కప్ ఆఫ్ సగ్గు బియ్యం, 1 కప్ ఆఫ్ చనా దాల్ని సోక్ చేసుకున్నాను అనమాట. అట్లీస్ట్ 1 అవర్ అయినా సోక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. సగ్గు బియ్యం అండ్ చనా దాల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. మధ్య మధ్యలో దీన్ని ఒకసారి తిప్పుతూ ఉండండి, ఎందుకంటే ఈ సగ్గు బియ్యం కింద అలానే వదిలేస్తే అడుగంటిపోతుంది. ఒకసారి అలా తిప్పేసి పెడతా ఉండండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లోకి. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరిని, అది కూడా యాడ్ చేసేసుకుందాం. దీనికైతే పచ్చి కొబ్బరి తీసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. వన్ కప్ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాను. అండ్ 1 కప్ ఆఫ్ క్యాషు. దీన్ని కట్ చేసుకొని అలానే వేసేసుకోండి. డైరెక్ట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు గీలో కానీ అలా. ఈ స్వీట్కి అయితే రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒకసారి అలా తిప్పేసేసి దీని మీద లిడ్ పెట్టేసేయండి. అట్లీస్ట్ ఒక 7 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయండి. మధ్య మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకుంటూ ఉండండి, కింద అడుగు అంటుతుందేమో. ఒక 70 to 80% ఉడికితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువేం అవసరం ఉండదు. ఎందుకంటే తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు కుక్ అయిపోతాయి అన్నమాట. దీంట్లోకి నేను ఒక 3 to 4 ఇలాచీ యాడ్ చేసేసాను. మనం ముందుగా మ్యాక్రోనీని కుక్ చేయడం కోసం పెట్టాం కదా, అది కుక్ అయిందో లేదో ఇంట్లోకి చూద్దాం రండి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా ఉండాలన్నమాట. అప్పుడే సపరేట్గా ఉంటా స్వీట్లో చాలా టేస్టీగా ఉంటాయి. తీసి ఒకసారి కుక్ అయినాయో లేదో చూసుకోండి. కుక్ చేసుకున్నాం కదా మ్యాక్రోనీని, అది దీంట్లోకి ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. మొత్తం మ్యాక్రోనీని దీంట్లోకి యాడ్ చేసేసి లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ అయినిచ్చి తర్వాత తీసి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఒక 3 కప్స్ ఆఫ్ బెల్లాన్ని యాడ్ చేసుకుందాం దీంట్లోకి. 3 కప్స్ ఆఫ్ మ్యాక్రోనీ తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అదర్వైజ్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తగ్గించుకుంటే అయితే మరీ అంత టేస్ట్ ఉండదు. 3 కప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని బెల్లం కరగడం కోసం ఒక 2 మినిట్స్ అలా కుక్ చేయండి. చూడండి,
ఇప్పుడు మన బెల్లం మొత్తం కరిగిపోయిందనమాట మంచిగా. ఇప్పుడు దీంట్లోకి నేను మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉంటాయి కదా, పచ్చి కొబ్బరి పాలు ఒక 1.5 కప్ అవుతాయి, అది దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాం. దీన్ని ఒక 3 మినిట్స్ అలా కుక్ చేయండి, దగ్గర పడేదాకా. థిక్ అవ్వాలన్నమాట స్వీట్. ఈ స్వీట్ అయితే థిక్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి కొంచెం దగ్గర పడేదాకా కుక్ చేయండి. తర్వాత నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండిలో వాటర్ వేసి కలిపేసి దీంట్లో వేసేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఈ స్వీట్ థిక్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం థిక్ అవ్వడం కోసం దీన్ని యాడ్ చేసేసాను. చూడండి, ఒక 5 మినిట్స్ అలా సిమ్ మీద పెట్టేసి కుక్ చేసేసేయండి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది స్వీట్ అంతా. దీంట్లోకి నేను ఒక 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, అందుకోసమని ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. నేనైతే కాచి చల్లార్చిన పాలుని దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసేయండి. ఒక లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసేసేయండి దీన్ని. ఎందుకంటే ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తే థిక్ అవుతాయి, మిల్క్ అంతా దగ్గరకు వచ్చేసి థిక్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం రండి ఒకసారి దీన్ని. ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూడండి, దగ్గరకు వచ్చేసింది కదా మన స్వీట్ని. ఒకసారి అలా మళ్ళీ మొత్తం తిప్పేసేసి మళ్ళీ లిడ్ పెట్టేసి దీన్ని ఆఫ్ చేసేసేయండి. ఇంకా చాలు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని సర్వ్ చేసుకోండి. వెంటనే సర్వ్ చేయొద్దు, అలా సెట్ అయిపోదు అనమాట. అందుకని చెప్పేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి దీన్ని బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మన టేస్టీ డెలిషియస్ మ్యాక్రోనీ కీర్ రెడీ.